నమస్తే. నేను మీ అశ్విని కుమార్. అన్ని రకాల కుయుక్తులు, ప్రయుక్తులు. కానీ ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది అంతా కూడా మనం 2014 నుంచి చూస్తున్నాం. దాదాపు 10 మిలియన్ ట్రై ఎకానమీ ముందుకు వెళ్ళబోతోంది. భారతదేశం ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తోంది. ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాము. కానీ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నాయకుడు ఏ రకంగా గత 10 సంవత్సరాలుగా ఏ రకంగా భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు? రైతులు ప్రొటెస్టు, టెర్రరిజం, మావోయిజం, నక్సలిజం, యాంటీ నేషనల్స్తో చేతులు కలపటం, అంతేకాకుండా పార్లమెంటు మీద దాడికి రైతులతో ప్రయత్నించటం, డిమానిటైజేషన్ నోట్లు రద్దప్పుడు అప్పుడు కూడా హంగామా చేయాలని ప్రయత్నించటం, ఎకానమీ పడిపోతోందని. ఆ తర్వాత కరోనా పాండమిక్ టైంలో చాలామంది ప్రాణాలు పోవాలని చెప్పి చాలా రకాల కుయుక్తులు చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు అందకుండా చేయడానికి ప్రయత్నించారు. విదేశీ మీడియా అంతా కూడా భారతదేశంలో పాండమిక్తో ఇంతమంది చనిపోతారు, అంతమంది చనిపోతారు అని లెక్కలు వేయించేటి చేసి భారతదేశ ప్రజల్ని ఒక భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నించారు. ఇవన్నీ దాటుకొని వచ్చింది మోడీ ప్రభుత్వం లేదా భారతదేశ ప్రజలందరూ కూడా. క్లియర్గా యాంటీ నేషనల్స్ వాళ్ళందరి ఎత్తుల్ని చిత్తు చేశారు భారతదేశ ప్రజలు. 2024 లోక్సభ ఎన్నికల ముందు కూడా అన్ని రకాలుగా ప్రయత్నించారు. రాజ్యాంగాన్ని మార్చేస్తా అన్నారు, క్యాస్ట్ అన్నారు, రిలీజియన్ అన్నారు, అంబేద్కర్ గుర్తుకొచ్చారు, ఈవీఎంలు హ్యాకింగ్లు అన్నారు. ఇవంతా నడుపుతున్నా కూడా భారతదేశ ప్రజలు మాత్రం మళ్ళీ ఒకసారి నెంబర్లో తేడా అయినా కూడా మోడీ ప్రభుత్వానికే ఓటేశారు. ఇక ఎక్కడితో వాళ్ళ ఆటలు సాగట్లేదు అన్నది అర్థమైపోయింది. డీప్ స్టేటు వాళ్ళు అనుకున్నట్టు అమెరికాలో కూడా ఫలితాలు తారుమారైనాయి. ఫలితాలు తారుమారవటంతోనే వాళ్ళు ఎత్తులు కూడా మళ్ళీ మార్చుకుంటూ వచ్చారు ప్రతిపక్ష పార్టీలు. ఎంపీగా మాట్లాడటం వేరు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడిగా చాలా హోందాగా ప్రవర్తించాలి. కానీ మర్చిపోతున్నాడు ఆయన గ్రాండ్ మదర్ మాజీ ప్రధానమంత్రి భారతదేశానికి, అట్లాగే ఆయన తండ్రి కూడా ప్రధానమంత్రిగా పనిచేశారు అన్నది, భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు అన్నది కూడా మర్చిపోయి చాలా విచక్షణ రహితం అని చెప్పచ్చు. ఏమాత్రం తప్పు లేదు. క్లియర్గా యాంటీ నేషనలిజంకి సంబంధించిన వ్యాఖ్యలు చేస్తున్నారు గత కొన్ని రోజులుగా. ఆల్రెడీ ట్రంప్ మరి 4 రోజుల్లో అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. జస్టిన్ ట్రూడోకి గుడ్ బై చెప్పబోతున్నారు కెనడా ప్రజలు చెప్పారు. హిండన్బర్గ్ రీసెర్చ్ అనేది ఒకటి క్రియేట్ చేయటం, వాళ్ళ ద్వారా భారతదేశ ఎకానమీని దెబ్బ కొట్టాలని అదానీ గ్రూపు, అదానీ మీద చాలా రకాలుగా డిఫేమ్కి ప్రయత్నించారు గత 4-5 ఏళ్లుగా. ఈరోజు హిండన్బర్గ్ రీసెర్చ్ అనేది కూడా షట్ డౌన్ అవుతుంది. ఎక్కడా కూడా వాళ్ళ ఆటలు సాగట్లేదు, వాళ్ళ ప్రయత్నాలు ఫలించట్లేదు. ఇప్పుడు కొత్త ఎత్తుగడ బంగ్లాదేశ్లో ప్రయత్నించారు. బంగ్లాదేశ్లో కూడా మరి కొన్ని రోజుల్లో మళ్ళీ శాంతి నెలకొంటుంది అని మనకు తెలుస్తోంది. ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడుతున్నారు మనం బాగా క్లియర్గా చూడొచ్చు. బుధవారం నాడు ఆయన మాట్లాడుతూ ముందుగా ఆయన స్పీచ్ ఇచ్చే ముందే కాంగ్రెస్ పార్టీకి దగ్గర ఎక్కడా డబ్బులు లేవు అంటే ఎప్పుడు ఎలక్షన్లో చెప్తూ వస్తూ వచ్చిన ప్రతిపక్ష నాయకుడు 250 కోట్ల రూపాయలతో కాంగ్రెస్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ చాలా ఎరగంట అని చెప్పచ్చు, లేదా ఆయన ఉద్దేశం ఏంటనేది కూడా ప్రజల ముందు బయట పెట్టాలి. ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్తోనే కాదు మేము పోరాడుతోంది, ఇండియన్ స్టేట్తో అంటూ కూడా మొట్టమొదటిసారి, అంతకుముందు కూడా భారతదేశం అనేది ఒక నేషన్ కాదు, ఒక రాష్ట్రం, స్టేట్ అంటూ కూడా చాలాసార్లు రిపీట్గా చెప్పిన బుధవారం నాడు ఆయన మాట తీరు, ఆయన ఉద్దేశం క్లియర్గా బయట చెప్తోంది. ప్రతిపక్ష నాయకుడు భారతదేశం మీద యుద్ధానికి ఇంటర్నల్గా అందరినీ రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నాడు అన్నదైతే స్పష్టమవుతోంది. ఆయన క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఎప్పుడు కూడా రాజ్యాంగం పుస్తకాన్ని చేత్తో పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, కానీ రాజ్యాంగాన్ని ఎక్కడా చదవలేదన్నదైతే స్పష్టమవుతోంది. ఆర్టికల్ 12లో ఒకసారి చదువుకుంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఒక్క ఆర్టికల్ చదువుకున్నా క్లియర్గా అర్థమవుతుంది భారతదేశం అంటే ఏంటో. ఆయన బుధవారం నాడు మాట్లాడుతూ నేను యుద్ధం చేస్తోంది బీజేపీతో కాదు, ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళతో కాదు, ఇండియన్ స్టేట్తో అంటూ చెప్పడం కూడా క్లియర్గా ఒక బిఎన్ఎస్ సెక్షన్ 152 ప్రకారం ఆయన శిక్షార్హుడు. ఇప్పటికే రాహుల్ గాంధీ మీద పలు కేసులు నడుస్తున్నాయి. ఆయన సిటిజన్షిప్ మీద కూడా కేసు నడుస్తుంది. ఇలాంటి సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే భారతదేశంలో తీవ్ర దుమారం లేపుతుంది. ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ఎవరి మీద యుద్ధం ప్రకటించబోతున్నాడు రాహుల్ గాంధీ? ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ మీద,
ఆయన మాట్లాడిన లైన్లు క్రోడీకరించి మనం మొత్తం మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన జ్యుడిషియరీ మీద, సుప్రీంకోర్టు జడ్జిల మీద, సుప్రీంకోర్టు, హైకోర్టు వీళ్ళందరి మీద, వీటన్నిటి మీద యుద్ధం చేయమంటున్నాడు. లోక్సభ మీద యుద్ధం చేయమంటున్నాడు. రాజ్యసభ మీద యుద్ధం చేయమంటున్నాడు. అంతేకాకుండా ప్రెసిడెంట్ మీద యుద్ధం చేయమంటున్నాడు. పంచాయతీల మీద యుద్ధం చేయమంటున్నాడు. ఎమ్మెల్యేల మీద, చీఫ్ మినిస్టర్ల మీద, ఇట్లా అంతా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ మీద వీళ్ళందరి మీద యుద్ధం చేయండి అంటూ పిలుపునివ్వటం, ఇది ఏ రకంగా ఆలోచించాలి, ఏ రకమైన వ్యాఖ్య కింద తీసుకోవాలనేది అయితే భారతదేశ ప్రజలు ఆలోచించుకోవాలి. And the capability to stop them. I'd like to say one last thing, that do not think that we are fighting a fair fight. There is no fairness in this. If you believe that we are fighting a political organization called the BJP, that we are fighting a political organization called the RSS, you have not understood what is going on. The BJP and the RSS have captured every single institution of our country. We are now fighting the BJP, the RSS, and the Indian state itself. ఆయన చైనాతో ఏ రకంగా ఎంఓయూ చేసుకున్నాడు, ఏ రకమైన హోదాలో ఎంఓయూ చేసుకున్నాడు. ఆయన భారతదేశానికి చెందిన ప్రధానమంత్రి కాదు, ఎక్కడ ఒక క్యాబినెట్ మంత్రి కాదు, ఏది కాదు. అలాంటిది చైనాతో ఆయన చేసుకున్న జింగ్పింగ్ టైంలో ఎంఓయూ ఏంటి అనేది అయితే బయట పెట్టాలి. ఎందుకంటే చైనా మనకి అంతర్గత శత్రువు అన్నది అందరికీ తెలిసిందే. అంతేకాకుండా అమెరికాలో ఆయన ఎవరిని కలిసి వచ్చారు, ఎన్నికల ముందు ఎవరిని కలిసి వచ్చారు, ఎన్నికలు అయ్యాక సెప్టెంబర్ 2024లో ఎందుకు కలిసి వచ్చారు, ఏం అగ్రిమెంట్లు చేసుకున్నారు, భారతదేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా ఆయన భారతదేశ ప్రజలకు వివరించాల్సిన సమయం అయితే క్లియర్గా వచ్చింది. ఎందుకంటే ఇప్పటిదాకా మాట్లాడిన ఆయన వ్యాఖ్యలంతా ఒక ఎత్తు, బుధవారం నుంచి ఆయన ఏ టర్న్ తీసుకున్నాడు, ఏ రకంగా భారతదేశం మీదకి వేజెస్ వారు, భారతదేశం ఒక రాష్ట్రం, ఒక స్టేట్ అని ఎట్లా చెప్తున్నాడు, ఇదంతా కూడా నేషన్ కాదు అని చెప్తున్నాడంటే పూర్తిగా యాంటీ నేషనలిజం కింద మాట్లాడుతున్న వ్యక్తే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇట్స్ మావోయిజం, టెర్రరిజం టర్న్ తీసుకున్నట్టుగా కనబడుతోంది ప్రతిపక్ష నాయకుడు. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన మీద చేసిన వ్యాఖ్యలంతా కూడా భగవత్కి శిక్ష వేయాలి, దేశద్రోహి అని చెప్పటము, ఇదంతా కూడా మావోయిజం టర్న్ అనేది అయితే మనకు అర్థమవుతుంది. ప్రతిపక్ష నాయకుడు డైరెక్ట్గా యుద్ధం చేయలేకపోతున్నాడు, బీజేపీని ఎదుర్కోలేకపోతున్నాడు, లేదా నరేంద్ర మోడీని ఎదుర్కోలేకపోతున్నాడు అన్నది అయితే స్పష్టమవుతుంది మనకి. ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు, ఇరిటేషన్ అవ్వచ్చు, లేదా కాంగ్రెస్ కూటమిలో ఉన్న ఒక్కొక్క పార్టీ చేజారిపోతుందన్న ఆందోళన కావచ్చు, రేపొద్దున కేసులు చుట్టుముడతాయన్న ఆందోళన కావచ్చు. ఇవన్నిట్లోంచి లోపల నుంచి ఆయనకు అమెరికాలోని ఉన్న ఆయన మిత్రుల దగ్గర నుంచి వస్తున్న సందేశం అవ్వచ్చు, లేదా ప్రెజర్ అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, ఆయన మనసులో మాట క్లియర్గా బుధవారం నాడు బయట పెట్టేశాడు. రాహుల్ గాంధీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మాజీ ప్రధాని వాజ్పేయి ఒక మాట మాట్లాడుతూ చెప్పారు, పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ దేశం మాత్రం సురక్షితంగా ఉండాలి. ఒకసారి మేము గెలవచ్చు, ఇంకోసారి ఇంకో పార్టీ గెలవచ్చు, కానీ దేశం మాత్రం అలాగే ఉండాలి, సురక్షితంగా ఉండాలని లోక్సభను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంతేకాదు ఇందిరాగాంధీ లాంటి వ్యక్తులు కూడా, వాజ్పేయి లాంటి వ్యక్తుల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యుఎన్ఓలో ఆయన్ని పంపించటము, ఆయనతో మాట్లాడించటము, ప్రతిపక్షాలు వాజ్పేయి లేదా ప్రస్తుతం మోడీకి ఎట్లాంటి గౌరవం ఇస్తున్నాయి, వీళ్ళందరూ భారతదేశం కోసం ఎట్లా నిలబడ్డారన్నది రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలి తప్ప ఈ రకంగా యాంటీ నేషనలిజం స్టేట్మెంట్స్ ఇవ్వటము, భారతదేశం ఒక రాష్ట్రం అంటూ చెప్పటము, భారతదేశంలో ఇంటర్నల్గా డిస్ప్యూట్స్, ఇంటర్నల్ వార్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించటం, ఆఖరికి ఆర్మీ జవాన్లని, ఆర్మీ మీద కూడా క్యాస్ట్ రిలీజియన్ అని మాట్లాడడం, మన భారతదేశాన్ని రక్షిస్తున్న ఆర్మీ రంగం మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటము, వాళ్ళను కూడా డివైడ్ అండ్ రూల్ కింద క్యాస్ట్ రిలీజియన్ తరఫున మాట్లాడటము, ఇవన్నీ ఆయన మనసులో ఏమున్నాయన్నంతా కూడా పూర్తిగా బయటపెడుతుంది. రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకోవాల్సింది, కాంగ్రెస్ పార్టీ కేవన్నా ప్రజలు అధికారం ఇద్దామని 2029లో ఆలోచించుకునే వాళ్ళందరూ కూడా ఈ రకమైన వ్యాఖ్యల వలన పూర్తిగా పర్మనెంట్గా కాంగ్రెస్ ముక్తు భారత్ అంటారే తప్ప ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే ఎక్కడ కూడా ఆయనకి అవకాశం ఇవ్వరు.
మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఓడిపోతూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకా మిగిలింది 3 రాష్ట్రాల్లో. ఈ 3 రాష్ట్రాల్లో కూడా అప్పుడే 2 రాష్ట్రాల్లో యాంటీ ఇంకంబెన్సీ మొదలైంది. సీఎం కుర్చీ కోసం కొట్టుకోబోతున్నారు. రాహుల్ గాంధీకి క్లియర్ విజన్ కనబడుతోంది. 2029 కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అని. ఈ పరిస్థితిని ఆయన ముందుకు తీసుకెళ్ళలేక, నడిపించలేక, ఆయన ఎంతసేపటికి అదాని ఇంత కోటీశ్వరుడు అయ్యాడంటారు తప్ప రాబర్ట్ వాద్రాకి ఎక్కడి నుంచి వచ్చిన ఆస్తులు అనే దాని మీద ఒక్క మాట మాట్లాడు. ఆయన ఆర్ఎస్ఎస్ మీద కామెంట్స్ చేస్తాడే తప్ప పిఎఫ్ఐ, సిమి ఇట్లా యాంటీ నేషనల్ యాక్టివిస్టుల మీద ఎక్కడ కూడా మదర్సాలు వీళ్ళ మీద ఒక్క వ్యాఖ్య చేయడు. ఇది చాలా డేంజరస్ గేమ్ ఆయన ఆడుతోంది. ఈ డేంజరస్ గేమ్లోంచి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ప్రస్తుతం ఎన్డీఏ టీము లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అందుకే ఆయన 3వ సారి కూడా ప్రధానమంత్రి చేశారు. 4వ సారి కూడా ఖచ్చితంగా చేస్తారు. రాహుల్ గాంధీ తన తీరు మార్చుకోకపోతే ఈ రకమైన భారతదేశంలో విద్వేషాలు రగిల్చి, భారతదేశంలో అల్లర్లు సృష్టించి, బంగ్లాదేశ్లో లాగా ఏమైనా ప్రయత్నిద్దామని చేస్తే మాత్రం ముందు రాహుల్ గాంధీనే భారతదేశం నుంచి తరిమి కొడతారు భారతదేశ ప్రజలు. థ్యాంక్ యూ.